అమ్మగారు అమెరికా నుంచి ఎప్పుడు వస్తారో? ఎంత 3 నెలల్లో తిరిగి వచ్చేస్తాగా. సతీష్, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేలోగా నువ్వు వీసా రెడీ చేసుకుని అక్కడికి వచ్చేస్తే బెటర్. నువ్వు ఉండమన్నా నేను ఉండను మమ్మీ. ఆ కంప్యూటర్ డిప్లొమా కూడా పూర్తి చేసి అమెరికా వచ్చేస్తా. రిటైర్ అయ్యాక ఈ సూపర్ మార్కెట్లు అమ్మడం పెట్టుకోకపోతే హాయిగా మన ఇద్దరం కలిసే వెళ్ళుండేవాళ్ళం కదా. డబ్బు యావా. అబ్బా, ముందా చేతులు తీయండి, దరిద్రంగా ఉంది. చూడండి, నేను వెళ్ళాక ఎటు మీ అమ్మగారు వస్తారు. కనీసం అప్పటిదాకైనా ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. క్లబ్ల వెంట తిరగకుండా రాత్రి త్వరగా ఇంటికి రండి. సర్లేవే పద. 2 రోజుల నుంచి నువ్వు ఈ జాగ్రత్తలే చెప్తావు. ఇంకా చాలండి. నీ గొంతు తడుపుకుంటూ జోగుతూ ఉండడం కాదు, కాస్త మొక్కల వెళ్ళి కూడా తడుపు. ఒక్క పూల మొక్క వాడిపోయినా చీడ పట్టినా నేను ఊరుకోను. అలాగేనండి. నువ్వు పగటిపూటే పడకేసే రకం. రాత్రిళ్ళు ఇంటిని జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. అలాగే అమ్మగారు. వంట మనిషిని మాట్లాడి పెట్టా, 2 రోజుల్లో వస్తుంది. అంతదాకా నువ్వే వంట సంగతి కూడా చూసుకో. అలాగే అమ్మగారు. ఉంటాను. డేవిడ్, కారు జాగ్రత్తగా నడుపు. అయ్యగారిని రాత్రిళ్ళు కరెక్ట్ టైంకి ఇంటికి తీసుకురా. కాస్త నువ్వు కూడా ఇల్లు కనిపెట్టుకునుండు. ఏ ఏం చేస్తున్నారా మీరు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. 5వ తరగతి చదువుతున్నా అనుకుంటున్నాలే. కూర్చో. సౌండ్ వచ్చిందంటే పీక పిసుకుతా. అటెండెన్స్ చెప్పండి. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి. వచ్చానండి. అమ్మా సుబ్బలక్ష్మి, ఎందుకలా ట్విస్ట్ అయిపోతున్నావు? టీనేజ్ కదండి. పిచ్చేసాలు ఎగురు. టీనేజ్లు ఎలా ఉంటారు, ఓల్డ్ ఏజ్లు ఎలా ఉంటారు స్టడీ చేసావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసాయంటే పాతేస్తాను. ఏమ్మా సమాధానం చెప్పలేదే? మీరే కదండి సౌండ్ వస్తే పీక పిసుకుతానన్నారు. ఓహో, నువ్వు ఆ టైప్ లో నాకు జలకిచ్చావా? నాతో జోకులేకమ్మాయి, చాలా తేడాలు వస్తాయి. కూర్చో. రామారావు. సార్, నా పేరు డ్రామారావు గారు సార్. డి రామారావు. డీని విడదీసి చదవాలి. ఆ గౌరించావులే. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కరే. ఎస్ రావణ్ కుమార్. మాస్టారు, నా పేరు ఎస్ రావణ కుమార్ కాదండి, శ్రావణ కుమార్. ఎస్ ని కలిపి చదవాలి. ఒకడు కలిపి చదవమంటాడు, ఒకడు విడదీసి చదవమంటారు. అసలు మీకు నేను ఎలా కనబడుతున్నాను రా? పిచ్చి పిచ్చిగా వాగారంటే పీక పిసుకుతా. కూర్చో. మీరు చకచక అటెండెన్స్ చెప్తే నేను టపటపా మీకు ఒక ఇంట్రెస్టింగ్ లెసన్ చెప్తానన్నమాట. అటెండెన్స్ చెప్పండి. అప్పారావు. ఎస్ సార్. సుబ్బారావు. ఎస్ సార్. అక్బర్. ఎస్ సార్. బాబర్. ఎస్ సార్. బీర్బల్. ఎస్ సార్. జహంగీర్. ఎస్ సార్. ఔరంగజేబ్. ఎస్ సార్. దాసరి నారాయణరావు. ఎస్ సార్. కె రాఘవేంద్రరావు. ఎస్ సార్. ఈవి సత్యనారాయణ. ఎస్ సార్. ఎస్వి కృష్ణారెడ్డి. ఎస్ సార్. ఎస్వి కృష్ణారెడ్డి. ఎస్ సార్. ఎస్వి కృష్ణారెడ్డి. ఎస్ సార్. సౌరవ్ గంగూలీ. ఎస్ సార్. సచిన్ తెండూల్కర్. ఎస్ సార్. అజయ్ జడేజా. ఎస్ సార్. కపిల్ దేవ్. ఎస్ సార్. ఎస్ సార్. ఎవడ్రా వాడు? ఎస్ సార్. ఇదేంటిది? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. అటెండెన్స్ చేయడం Yes, sir. పూర్తయిపోయింది. పాఠం చెప్తా. ఎస్ సార్. పాఠం చెప్తానన్నా వేస్తారంటారు ఎవడ్రాడు? ఎస్ సార్. 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 అమ్మో, Yes, sir. ఈ వెధవలంతా Yes, sir. బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. ఎస్ సార్. ఆ స్టాక్ ఇంకా పంపలేదేంటే? ఓకే. మే ఐ హెల్ప్ యూ మేడం? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఈ వీట్ ప్యాకెట్ నేను మార్నింగ్ తీసుకున్నాను. ఒరిజినల్ కాదు, డూప్లికేట్. ఇస్ ఇట్? ఎస్. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళి వేరే తీసుకోండి. దీని సంగతి నేను చూస్తాను. క్యాషియర్, ఆ డీలర్కి పేజీ ఇవ్వు. పేజీలు ఇచ్చాడు. ఎనీ ఆర్డర్? అది డూప్లికేట్. నీలాంటి డూప్లికేట్ విధవల్ని మిషన్ గన్తో కాల్చి పారేయాలి. నీ మూలాన్ని నా కస్టమర్స్ ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇలా జరగకుండా. యూ వాంట్ అనదర్ ఎక్స్క్యూజ్? నో. దీని గురించి నీకు ఇంతకు ముందే హెచ్చరించాను. హలో, థామ్సన్ అండ్ కంపెనీ. మిస్టర్ మెహతా, నేను మేజర్ రవిచంద్రన్ మాట్లాడుతున్నాను. మీ డీలర్ మాకు మళ్ళీ డూప్లికేట్ సరుకు సప్లై చేశాడు. నో 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 నో, హీ మస్ట్ బి పనిష్డ్ సివియర్లీ.
ఈ మేజర్ రవిచంద్ర అన్యాయాన్ని సహించడు. వాడి డీలర్షిప్ వెంటనే క్యాన్సిల్ చేయండి. ఏంట్రా, ఏంటి ఇంకా నుంచున్నావు? ఏంటా చూపు రౌడీలాగా? ఏంటి డాడీ అంత డల్ గా ఉన్నారు? ఏం లేదురా, సూపర్ మార్కెట్ లో చిన్న గొడవ, అప్సెట్ అయ్యా. ఈ కస్టమర్స్ తో తలనొప్పి లేని బిజినెస్ ఏదైనా చేయొచ్చు కదా డాడీ. గుడ్ ఐడియా. లక్ష్మి, కాస్త ఉప్పు కారం సరిగ్గా వేయమ్మా. ఒరే ఏడుకొండలు, పిలిచారండి? 2-3 రోజుల్లో వంట మనిషి వస్తుందని అమ్మ చెప్పింది, రాలేదేంటి? డాడీకి చాలా ఇబ్బందిగా ఉంది, త్వరగా రమ్మని చెప్పు. అమ్మగారు ఎవరికి పురమాయించారు ఆ వివరాలు నాకు తెలవదండి. సర్లే. ఊరు పేరు లేని వాళ్ళు పనిలో పెట్టుకుంటే ఎట్టాగే ఉంటది. వాళ్ళ సమయానికి వస్తారా సత్తారా? హుషారుగా ఉన్నారు. హుషారంటే మామూలు హుషారు కాదమ్మా, బ్రహ్మాండమైన హుషారుగా ఉన్నాను. ఇవాళ లెసన్ చెప్తాను నా స్వామి రంగా. క్లాస్ రూమ్ మొత్తం కబడ్డీ 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 ఆడేస్తానంతే. ఇప్పుడు తమాషా చేస్తాను చూడు. ఏం చేస్తావు? ఆవులిస్తా. వాట్? జనరల్ గా మనం ఆవులిస్తే పక్క వాళ్ళకి కూడా పట్టుకుంటే కదూ. అవును, అయితే నీ పక్క వాళ్ళకి చెప్పు. ఐ గాట్ ఇట్. ఇహ దున్నుతా నా స్వామి రంగా, కాసుకోండి. ఏమ్మా పొద్దున్న బాగా లాగించావా? అంబాయేంట్రా దున్నపోతులాగా? అమ్మా అని కూడా అనలేవా? తిడతారేంటాడి? లేకపోతే ఇంత వయసు వచ్చింది, కాలేజీలో ఆ దూకటాలేంటి, దెబ్బలేంట్రా బుద్ధి లేకుండా? పందెం. పందివా? పంది కాదు డాడీ, పందెం. పందెం కూడా సరిగ్గా అనలేవు. ఎందుకురా నాయన, ఎలా పుట్టావురా నువ్వు? ఒళ్ళు అయితే ఇంత పెంచావు గానీ బుర్ర ఇంత కూడా లేదు. రేపు జాగికి తగలడొద్దు గానీ పడుకో, రెస్ట్ తీసుకో. నా మూలంగా నీకు దెబ్బలు తగిలాయి. సారీ సతీష్, నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అనుంది. తొందరగా వచ్చేయమ్మా, ఈ దున్నపోతుతో నేను ఆగలేక చేస్తానా. ఈసారి పోయిందంటే చంపేస్తా. వెయ్యి అయ్యా ఇక చాలు, నా వాళ్ళు కాదు, ఇక నేను ఆడలేనయ్యా. అయితే నీ పని అయిపోయిందా? రేయ్, మీ ఆవిడని పిలవరా. పిలు. బాబు నేను ఆడతాను, ఆడతాను బాబు.
వచ్చి బతికించింది బాబోయ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడింది నువ్వే కదూ? అవును అంకుల్. సారీ ఇట్స్ ఆల్ రైట్ మై స్వీట్ బేబీ, కమాన్. నీ పేరేంటమ్మా? మధులిక. వాడు ఒట్టి అమాయకుడమ్మా. నువ్వు పెట్టిన ప్రేమ పందెం ఎఫెక్ట్ కి ఇంతవరకు వాడు లేవలేదు. ఈ రోజు ఎలాగైనా క్లాస్ తీసుకుంటాను, పాఠాలు చెప్పి తిడతాను. వీళ్ళ ట్రిక్స్ కు పడిపోకూడదు. ఎరా నాతోనే గేమ్స్ ఆడతారా? నమస్తే సార్. నమస్తే. ఏంటి ఏంటి సార్ ఈ రోజు అదోలా ఉన్నారు? అదోలా అంటే ఎలా ఉన్నారు? బానే ఉన్నాను కదా. మీ ఫేస్ లో ఎక్కడో తేడా కనపడుతుంది సార్. నా ఫేస్ లో తేడా కనపడుతుందా? నీ కళ్ళు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోరా. సార్ 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 నిన్నటికి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఏం డిఫరెన్స్ కనపడతాయి? ఎలా? మీ ఇష్టం సార్. ఏంటి డిఫరెన్స్ అంటాడు? నా ఫేస్ లో తేడా ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. సార్ ఏమిటి సార్ అలాగున్నారు? ఏ ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. భయంకరంగా జబ్బు చేసిన వాళ్ళ ఉన్నారు సార్. నేనా? మీ ముఖం చాలా పీకిపోయింది సార్. నాకా? ఒరే ముద్దపై ఇలా రారా. ఇలా రా. ఏంటి సార్ నేను ఎలా ఉన్నా చెప్పరా. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? అబద్ధం చెప్పి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావు దరిద్రుడా. నిజం చెప్పు. మీ మొహంలో అసలు కళే లేదు సార్. పాడి మీద శవంలా ఉన్నారు సార్. అలాగా? అవును సార్. వెళ్ళు. సార్ దయచేసి నాదొక మనవి సార్. ఏంటి? 10 రోజులు సెలవు పెట్టి హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి సార్ ప్లీజ్. ఎరా? అవునరా. సార్ చాలా నీరసంగా కనిపిస్తున్నారు సార్. సార్ మీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సార్ మీరు కూర్చోలేకపోతున్నారు, కిందకు పడిపోతున్నారు. సార్ మీ పని అయిపోయింది. మన హిప్నాటిజం బాగా పనిచేసింది. 10 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటాడు గురుడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఇస్ టూ గుడ్. ఇంకేం లేదా? ఇంకేం కావాలి? అర్థం కాలేదా? నువ్వు చెప్తే కదా అర్థమయ్యేది. అయ్యో అబ్బా ఎలా చెప్పను? నేను చెప్తా. తప్పా? విత్ ప్లెజర్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఎద్దులా ఉన్నావు, ముద్దు పెట్టడం కూడా తెలీదా? ముద్దు. ఓ సారీ, అర్థమైంది. ఇప్పుడు ఇస్తా. సారీ, ప్లీజ్ నాతో మాట్లాడవా? ఆ టైంలో కొంచెం ఇరిటేట్ అయ్యాను. అంతేనా? కాఫీ తెచ్చాం బాబు. కాఫీ బాగుంది. లక్ష్మి చేసిందా? లేదు బాబు, కొత్త వంట మనిషి పనిలో చేరింది, ఆవిడ చేసింది బాబు. నైస్. ఎరా బాగున్నాయా? చాలా.
టీయా కాఫీయా? అబ్బే నాకు బెడ్ కాఫీ అలవాట్లేదు. నీ మొహం కడుక్కున్నాక తాగుతాను. సరే. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది జేకే గారు. కోటేశ్వరుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మా ఇంటికి రావడం. ఏ రాకూడదా? డబ్బు కాదు రవిచంద్ర, స్నేహం ముఖ్యం. స్నేహం. ఎవరి అమ్మాయి? మా పని మనిషి, కొత్తగా జరిగింది. వయసులో ఉన్న కుర్రాన్ని ఇంట్లో పెట్టుకుని నో ప్రాబ్లం, మా వాడు బంగారం. నేను మాత్రం కాదు. అవును, మీ బంగారం విష్ణువర్ధన్ గారి కూతుర్ని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని చక్కర్లు కొడుతూ ఉండటం నేను చూశాను. అది నాకు తెలుసు. ఆ పిల్ల నా ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా కాబోయే కోడలు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకే ఒక్కతే కూతురు, కోట్ల ఆస్తికి మీవాడే వారసుడు. అది సరే గాని నువ్వు ఆ స్థాయికి తగ్గట్టు ఉండాలిగా. ఆ సూపర్ మార్కెట్ పక్కన పెట్టి మీకు సిటీ సెంటర్ లో 3000 గజాల స్థలం ఉంది కదా, దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు. కోట్లకు విలువ చేస్తుంది. అంత పెట్టుబడి నా దగ్గర లేదు జేకే. డోంట్ వరీ, నువ్వు అను, డెవలప్మెంట్ బేసిస్ కింద నేను తీసుకుంటాను. 30 లక్షల క్యాష్, ఓ ఫ్లోర్ మొత్తం ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ కి టోటల్ ఇన్ఛార్జ్ కూడా నువ్వే. ఎస్, సిటీలో ఉన్న 5-6 గొప్ప ప్రాజెక్టుల్లో మనదొకటి అవుతుంది. ఇండియన్ అండ్ ఫారెన్ కంపెనీస్ టోటల్ ఫ్లోర్స్ బుక్ చేసుకుంటాయి. ప్రస్తుతానికి ఈ 10 లక్షల రూపాయల క్యాష్ అడ్వాన్స్ గా ఉంచు. ఓకే. అవును, ఈ స్థలం మీ అమ్మగారి పేరు మీద ఉందట కదా, ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకుంటుందంటావా? నేను ఒప్పిస్తాగా. ఇంతకు ముందెవరో మంత్రి అడిగినప్పుడు ఒప్పుకోలేదటగా. బయట వాళ్ళు ఎవరో అడిగితే నో అంది. ఇది నా ప్రాజెక్ట్ కదా, నేను ఒప్పిస్తాగా. నీకెందుకు? నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా. గుడ్. నేను బెంగళూరులో బ్యూటిఫుల్ కాంప్లెక్స్ ఒకటి కట్టాను. అదే మోడల్లో మనది కూడా కడదాం. రేపు మార్నింగ్ నేను బెంగళూరు వెళ్తున్నాను. ఖాళీ ఉంటే నువ్వు రావచ్చుగా, నీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే. నాయర్, రేపు మార్నింగ్ ఫ్లైట్ కి ఇంకో టికెట్ కూడా కన్ఫర్మ్ చేయి. నేను బెంగళూరు వెళ్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. అందరూ స్వీట్లు కొనుక్కోండి. ఇల్లు జాగ్రత్త. రేయ్ బాబు జాగ్రత్త. అలాగేనయ్యా. ఏంటో పెద్దయ్య గారు చాలా హుషారుగా ఉన్నారు. అయ్యగారు కోపం వచ్చినా సంతోషం వచ్చినా అంతే. నేను వచ్చే వరకు ఇక్కడే పడుకోరా డేవిడ్. అలాగే అయ్యా. సినిబాబు గారు రండి, భోజనం వడ్డిస్తా. నేను చూసుకుంటా అని చెప్పాగా, నువ్వు వెళ్ళు. కూరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నీకోసం స్పెషల్ గా నేనే వండాను. అయ్యో,
ఏం కావాలి మీకు? కూర్చోరా. ఏంటి దౌర్జన్యం? హలో రంగయ్య, నేను. బాబు గారు మీరా? అంతా బాగున్నారా? బాగున్నాం గాని మన షాప్ లో ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైందిరా? ఎవరో రౌడీలు అద్దాలన్నీ పగలగొట్టారయ్యా. ఆ డీలర్ కిరణ్ గాడే అయి ఉంటాడు. ఫోన్ చేద్దాం అనుకున్నామయ్యా. అబ్బాయి గారు ఎందుకంటే నేను చూసుకుంటా అన్నారండి, అందుకే ఫోన్ చేయడం మానేసామయ్యా. అబ్బాయి ఎక్కడ? అబ్బాయి గారు ఇంట్లోనే. హాయ్ డాడ్. ఏంట్రా ఇంట్లో ఉన్నావు? కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు? అది ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. డాడీ సూపర్ మార్కెట్. రంగయ్య అంతా చెప్పాడురా. నేను వచ్చాక అన్ని చూసుకుంటా గానీ నువ్వు స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎనీథింగ్ ఎల్స్? నథింగ్ డాడ్. సరే ఉంటా. అలాగే. రామావా ఈ టైంలో వంటింట్లో ఎవరబ్బా? ఏటి మావా ఈ మధ్య దాని గురించి తెగ ఆలోచిస్తున్నావు, పక్కనున్న దాన్ని పట్టించుకోకుండా. ఇప్పుడు కూడా దాని గురించి ఆలోచన. రామావా నిన్ను కాపలా పడుకోమంటే నువ్వు సరాసరి కిచెన్ లో కాపలా పెట్టిసావా నాయనా? మంచి టైం కరెంట్ పోయినా లేకుంటేనా. ఇయ్యాలప్పుడు ఎక్కడికి వెళ్ళారా? జడి చచ్చాను కదరా. చీ ఏదైనా పెళ్ళం చెప్తే వినాలి. హాయ్ డాడ్. హాయ్. మీరు అనవసరంగా కంగారు పడి వచ్చినట్టున్నారు. నో, పని పూర్తి చేసుకునే వచ్చారా? ఏంటి షాపుని అంత డ్యామేజ్ చేశారా? హలో ఏసీపీ గారా? హలో మేజర్, హౌ ఆర్ యు? ఏమిటి 3 రోజుల నుంచి క్లబ్ రావట్లేదు? ఏం లేదు, బెంగళూరు వెళ్ళానండి. ఈ రోజే వచ్చా. ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం. ఒక చిన్న హెల్ప్. రవిచంద్ర, నీ ఎంత చూస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కిరణ్ బెయిల్ పేపర్స్. అన్నా బయటకు వచ్చేసాను కదరా, ఇంకెందుకు రేడు? పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళని చూసి అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి పోయిందన్నా. నువ్వు మీ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం గూండాయిజం వదిలి బిజినెస్ చేసుకుంటూ బతకడం చూసి ఇన్నాళ్ళు మీ అమ్మ సంతోషంగానే ఉంది. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటే అయిందన్నా. సెల్లు తెరిచే ఉంచు, ఈసారి ఏకంగా మర్డర్ చేసి వస్తా. రే రాజు, అవసరమైతే 4 కార్పెంటర్లు ఎక్కువ పెట్టుకో. అలాగే. 2 రోజుల్లో పని పూర్తి కావాలి. Yes, sir. సూపర్ మార్కెట్ బ్రాండ్ న్యూగా ఉండాలి. అలాగే సార్. సూపర్ మార్కెట్ ఫర్ సేల్ అని 2 మెయిన్ పేపర్లు వేయించు. ఓకే? సరే సార్. ఆపుండ్రా. హలో అమ్మా, రేపు వస్తున్నావా? అలాగే. ఎయిర్పోర్ట్కి సతీష్ని పంపిస్తా. ఓ మై గాడ్, మాటల్లో పడి మర్చిపోయాను. ఫ్లైట్ టైం అయింది. ఎవరుస్తున్నారు? మా నాన్నమ్మ అమెరికా నుంచి వస్తుంది. వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఫ్లైట్ అయితే కనీసం 3-4 గంటలు లేటుగా వస్తుంది. లేదు, నా టైం బాగోక తొందరగా వచ్చిందనుకో, మా నాన్నమ్మ నన్ను చంపేస్తుంది. ఎందుకంత భయం? మా నాన్నమ్మ సంగతి నీకు తెలీదు. తను చాలా స్ట్రిక్ట్. నమస్కారం గారు. పెద్దమ్మ గారు. నమస్కారం, బాగున్నావా? 300 అమ్మా. $500 ఉంచుకో. ఏ రంగయ్య, బాగున్నావా? బాగున్నాను. ఏంటి విశేషాలు? అందరూ బాగున్నారండి. రండమ్మా.
పద. హాయ్ నానమ్మ. సారీ నానమ్మ. నానమ్మ సారీ అన్నానుగా. నానమ్మ ప్లీజ్. నానమ్మ బైక్ పంచర్ అవ్వకపోయి ఉంటే నేను ఎయిర్పోర్ట్ కి ఎవరా అమ్మాయి? ఒరే, చిన్నప్పుడు నువ్వు నా ఊళ్ళోనే పెరిగావురా. నేను అన్నం తినిపిస్తేనే నువ్వు తినేవాడివి. అందరూ నిన్ను కాదంబరి కొడుకని కాకుండా కమలాదేవి మనవడు అనేవారురా. అలాంటిది నువ్వు ఎయిర్పోర్ట్కి రాకపోతే నన్ను మర్చిపోయావేమో అని భయపడ్డానురా. నిన్ను మర్చిపోతానా నానమ్మ? ఇంతకీ ఆ అమ్మాయి అర్థమైందిలేరా, ఇంకా సిగ్గెందుకు లే. చూడు నాన్న, రేపు ఆ అమ్మాయిని లంచ్కి పిలు. మిగతా విషయాలన్నీ నేను మాట్లాడతాను. థ్యాంక్స్ నానమ్మ. సారీ నానమ్మ ఎయిర్పోర్ట్ కి రానందుకు. రాలేదు. ఇక చేతి నిండా పనినే లచ్చి. ఆ ముసల్దాన్ని చూసావా మావా? ఈ వయసులో కూడా అది ఎంత అందంగా ఉందా? సచ్చినోడా, నీ పెళ్ళంలో కనపడిన అందాలు ఆ ముసల్దాన్లో కనపడ్డాయా? అది కాదే, ఆ నగలే నీ మెల్లో ఉంటే లక్ష్మీదేవిలాగా ఉంటావు కదా. నిజంగానే మావా? నీ మీదట్టు పాపిస్తున్నారు. నా నోరు పడిపోను. నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. రారా, నీ మిలిటరీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. బాగున్నావమ్మా? బాగున్నాను, రా కూర్చో. అమ్మా మరి నానమ్మ అబ్బా, వీడికి బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదమ్మా. ఒట్టి దున్నపోతు. మరి నువ్వు? నేను నీ కొడుకుని. వాడు నీ కొడుకు. ఏంటమ్మా అమెరికా విశేషాలు? ఏమున్నాయి బాబు, నా మనవరాలి డెలివరీ అయిన తర్వాత కాదంబరితో కలిసి ఇక్కడికి వద్దాం అనుకున్నాను. ఈలోగా మీ ఆవిడ గోల్ చేసి నన్ను ఇక్కడికి పంపించింది. సతీష్ని అమెరికా పంపిస్తే వాడిని ఇక్కడ సెటిల్ చేసి తను ఇక్కడికి వస్తానంది. వీడేమో నసుగుతున్నాడు. అసలు నేను వచ్చింది నా బుద్ధి కన్నా కోసమే. ఇప్పుడే కదమ్మా వచ్చావు, ఆ వివరాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అలాగేలే. ఇంకా ఏమిటమ్మా కబుర్లు? అబ్బో చాలా ఉన్నాయిరా. ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా, సినిమా హాల్ అనుకున్నారా? జోడీలు జోడీలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సార్, మీరు మమ్మల్ని అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రేపు వాలంటైన్స్ డే, మేమందరం జాలీగా ఫంక్షన్ చేసుకోబోతున్నాం సార్. సార్, మీరు మీ మేడం గారిని తీసుకుని తప్పకుండా పార్టీకి రావాలి సార్. నాకు ఇంకా పెళ్లి కాలేదయ్యా. నీకు ఇంకా మ్యారేజ్ కాలేదా? లేదమ్మా, కాలేదు. ఒక్కసారి కూడా కాలేదా సార్? ఒక్కసారి కూడా కాలేదయ్యా. అయితే ఒక పని చేయండి సార్. ఏంటది? రేపు ఒక ఆంటీని ఎవరినైనా సెట్ చేసుకొని మా పార్టీకి తీసుకొని రండి సార్. మీ నాన్నలాగే నువ్వు ప్రేమించినా మామూలు అమ్మాయిని ప్రేమించలేదు. మంచి కల్చర్డ్ ఫ్యామిలీల అమ్మాయినే ప్రేమించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ కాబోయే భార్యకి ఒక మంచి డైమండ్ నెక్లెస్ కొనిస్తాను. ఓకే? థ్యాంక్ యూ నానమ్మా. నీ వంటలు బాగానే ఉన్నాయి, ఇదే నచ్చలేదు.
జైల్లో చెప్పడచ్చా? 1 నెల అయింది. మన ఊరెళ్ళేసరికి తెలిసింది నువ్వు ఊరొదిలి వెళ్ళిపోయావని. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావునని నీ గురించే ఆలోచిస్తూ నేను కూడా ఊరొదిలి వచ్చేసా. ఇప్పుడు ఇలా టాక్సీ నడుపుకుంటూ గడుపుతున్నా. నీ అదృష్టం బాగానే ఉందే, మంచింటిలోనే పడ్డావు. జాడు కొట్టేసేయి, ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతికేద్దాం. ఏ రోజైతే దొంగతనం చేసి నువ్వు జైలుకెళ్ళావో ఆ రోజే నా మనసు విరిగిపోయింది. ఇంకా నన్ను దొంగతనం చేయమంటున్నావా? ఇంకెప్పుడు నా జోలికి రాకు, వెళ్ళు. ప్లీజ్ ఆగు. ఏ దొంగతనం చేసినా నీకోసమే కదా. నువ్వే వద్దన్నాక నాకేం పని? ప్రమీల, ప్లీజ్ నన్ను నమ్ము. టాక్సీ నడుపుకుంటూ నిన్ను పోషించగలను. ప్లీజ్ నాతో పెళ్లి వద్దనద్దు. అయితే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకోమంటావా? నీతో జీవితాంతం హ్యాపీగా గడపడానికి ఆ ముసల్దాన్ మెడలో నగలు చాలు. భగవంతుడా, ఈ జీవితంలో నేను చేసే ఈ చివరి దొంగతనానికి ఎవరు అడ్డు రాకుండా నా కత్తికి పని చెప్పకుండా చూసే బాధ్యత నీదే. మామా మామా, నేను కూరగాయలకు వెళ్తున్నా. అమ్మగారికి తలనొప్పుకుందని మాత్రేసి పడుకున్నారు. ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఏడికి వెళ్ళమాక. ఏంటిది? అబ్బో పతివ్రతండి, నువ్వు ఎవరిని కలుస్తున్నావో నేను చూశానే. ఈ విషయం పెద్దమ్మగారితో చెప్తే సిగ్గులేదు? పెళ్ళా ఉండగా నీకు వంట మనిషితో వెకిలి చేసలేంటి? తక్షణం తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అమ్మగారు క్షమించండి అమ్మగారు, ఏదో ఆడు బుద్ధి గట్టి తిని పని చేశాడు, క్షమించండి. పేదోళ్ళు ఇన్నాళ్ళుగా మీ దగ్గర పని చేస్తున్నాం. ఇప్పుడు మీరు కాదంటే ఎక్కడ పోవాలి అమ్మగారు? ఈ ఒక్కసారి క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఇదిగో వెళ్ళవయ్యా. అసలు నిన్ననాలి, ఇలాంటి అనాకారి డ్రెస్ వేసుకుంటే ఏ మగాడైనా రెచ్చిపోతాడు. ఇదిగో గుడ్డలు సరిగ్గా వేసుకోవడం నేర్చుకో, వెళ్ళా. దొంగ సచ్చినోడా, పెళ్ళైన కాడి నుంచి నాతో ముద్దు ముచ్చటం లేదు కానీ ఇప్పుడు నీకు దరిచి కొట్టు కావాల్సి వచ్చిందా? సారా ఏదో సచ్చినోడా, ఆ సరసాలేటో నాతోనే ఆడు. ఆ వంటదాని కోసం ఆ ముసలిదాని చేత్తో తన్నులు తిన్నావు, సిగ్గులేదురా నీకు? ఈ అవమానంతో బతిక బదులు ఎందులైనా పడి సావు. మావా వద్దు, మావా వద్దు, అంత పని చేయొద్దు. దాని రక్తం కళ్ళు చూస్తగా నన్ను ఎత్తుపట్టదు. మావా ముందు నన్ను చంపు, నన్ను చంపు మావా, నన్ను చంపు. ఎలా ఉంది? ఏటాటి మందు జీవితంలో తాగలేదండి. ఎప్పుడు చూసినా పొట్లం కళ్ళు తప్ప ఇంకేం తెలదండి. అబ్బా దండాలండి బాబు. ఎప్పుడేం చూసావు? ముందుంది మందుల పండగ. అయితే రేపు ఇంకోటి ఇచ్చేస్తారండి. ఒకటేంటి 10 ఇస్తా. అయ్యా 10 ఇస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. కానీ నాకు పని చేసి పెట్టాలి. మాట్లాడరే. ఇంట్లో ఉండేది మీరు, మీరు తప్ప ఇంకెవరు తీస్తారు నా నెక్లెస్? చెప్పండి. చెప్పవే. అమ్మగారు, ఈరోజు నేను మీ రూమ్లోకి రాలేదమ్మా.
తీవే నా నెక్లెస్ ఎక్కడ దాచిపెట్టావో తీ. నా రూమ్ క్లీన్ చేయడానికి నువ్వు తప్ప ఇంకెవరు రారు. తీ. చెప్తావా లేదా చెప్పు. అమ్మగారు నీ మొగుడు ఒక లుచ్చా, నువ్వు ఒక దొంగవి. నిన్ను వదలంటే వదలను. ఏమైందమ్మా? అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయించావు? నా నెక్లెస్ పోయింది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇదే నా గదిలోకి వచ్చింది. బాబు గారు నేను దొంగతనం చేయలేదు. నాకేం బాబు. ఒరే రవి, పోలీసులకు ఫోన్ చేయి. బాబు గారు రేయ్, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకోసారి ఇలా జరిగిందంటే అందరినీ జైల్లో తోయిస్తా. వెళ్ళండి. అదేంట్రా పోలీసులు పిలమంటే? అబ్బా, ఎందుకమ్మా ఇంటి పరువు రచ్చకేడటం? ఇంట్లో ఎప్పుడు ఇలా జరగలేదు. నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. సరిగ్గా వెతుకు, దొరకపోతే అప్పుడు ఆలోచిద్దాం. పదా. వచ్చి పొద్దుటి నుంచి ఏడుచూ కూర్చున్నావు. కొంచెం ఎంగిలి పడవే, నా మాటనవే. వద్దు మామా వద్దు. ఎన్నాళ్ళుగా ఈ ఇల్లు నమ్మకంగా పనిచేస్తున్నావు. అలాంటిది ఏ పాపం ఎరుగని నా మీద ఈ దొంగతనం వేశారు. ఏమనుతో నేను బతకలేను మామా, బతకలేను. చచ్చిపోతాను, ఊరేసుకుని చచ్చిపోతాను. నువ్వెందుకు సావడం? నువ్వేం తప్పు చేసావని నేను అన్న వాళ్ళని తెగలుగుతున్నా. వద్దు మామా వద్దు. అంత ఆవేశం పనికిరాదు. ఏ పని చేసినా ఆలోచించి చెయ్యాలా. ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమి లేదమ్మా, కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా. అవన్నీ చూసి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఎంతసేపు నీ బిజినెస్ క్లబ్బే గాని ఇంటి గురించి పిల్లాడి గురించి పట్టించుకోవడమే లేదు. వాడికే అమ్మా బుద్ధిమంతుడు. మొదలకని చూశాక ఏమాత్రం కాస్త బెంగున్నా అది కూడా పోయింది. ఆస్తికి ఆస్తి, అందానికి అందం. నిజమేరా, ఆ అమ్మాయి నాకు కూడా నచ్చింది. మంచి ఉన్నతమైన కుటుంబం. అందుకనేనమ్మా మనం కూడా వాళ్ళ అంతస్తుకు తగ్గట్టు ఉండాలని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ చేస్తున్నా. గుడ్ ఐడియా, బాగానే ఉంది. అయితే ఏంట్రా? ఏం లేదమ్మా, ఆ 3000 గజాల స్థలంలో కాంప్లెక్స్ కడదామని. ఇంపాసిబుల్. ఆ ప్లాట్ ని హోమ్ ఫర్ ద ఏజ్డ్ కి డొనేట్ చేసి నా శేష జీవితాన్ని అక్కడ ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాను. గుడ్, వెరీ గుడ్. కొడుక్కి అన్యాయం చేసి ఊళ్ళో వాళ్ళకి న్యాయం చేసిన తల్లిగా చరిత్రలో నువ్వే మిగిలిపోతావు. అన్యాయమా? నువ్వు ఉంటున్న ఇల్లు నాది, నువ్వు నడిపిస్తున్న సూపర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ నాది. నువ్వు సంపాదించుకున్నదంతా రేసుల్లో పోగొట్టుకుంటే నాదా బాధ్యత? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా? అసలు ఆ ప్లాట్ ఇస్తావా ఇవ్వవా? రేయ్, నా అంతటా నేను ఇవ్వను. నేను చచ్చిన తర్వాత తీసుకో. లాడ్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సూపర్ మార్కెట్ సెల్డీ రెడీయా? వెరీ గుడ్. అవును, మా అమ్మ ఏదైనా డాక్యుమెంట్స్ తయారు చేయమందా? అలాంటిది ఏదైనా చెబితే ఆవిడికి తెలవకుండా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏంటి, ఆ సెంటర్లో ప్లాట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పిందా? రేపు ఆవిడికి కనపడమాకండి. నేను మీ ఆఫీస్కి వస్తా కదా. అవును, ఏదో డబ్బు అడిగారు కదా. రేపు ఆఫీస్కి వచ్చేస్తాలే, 10,000 ఎక్కువ వేస్తాలే. డోంట్ వరీ, ఓకే? ఇవిగోండి డాక్యుమెంట్స్. ఈ క్షణం నుంచి సూపర్ మార్కెట్ మీది. థ్యాంక్ యూ. సీ యూ. ఓకే, వస్తాను సార్. ఆల్ ద బెస్ట్. రవిచంద్ర, ఎంజాయ్. సూపర్ మార్కెట్ సేల్ అయిపోయిందిగా. ఎంజాయ్ చేయొచ్చు కానీ మా అమ్మ ఆ ఫ్లాట్ అమ్మటానికి ఒప్పుకోవటం లేదు. నేనే.
ఈ రోజు రాత్రికి వెళ్ళటం లేదు, టికెట్స్ క్యాన్సిల్ చేసేయి. ఓ చిన్న సెటిల్మెంట్ చేసేది ఉంది. సార్, నాకు 3 లక్షలు కావాలి. ఎందుకు? ఎందుకో నీకు అనవసరం. నేను నీకు డబ్బు ఇచ్చేటప్పుడు దేనికి ఖర్చు చేస్తున్నావని ఎప్పుడు అడగలేదు. తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటాం, ఇచ్చేటప్పుడు బాధ. అయినా ఆ సూపర్ మార్కెట్ అమ్మిన డబ్బుందిగా, నీ వ్యవహారాలు నాకు తెలియదనుకుంటున్నావా? ఓకే, డబ్బిచ్చినా ఈ రాత్రి ఏం చేసుకుంటావు? రేపు ఉదయం ఇస్తాను. హలో కాదంబరి, నువ్వు బాధపడకు. అనుకోకుండా ఘోరం జరిగిపోయింది. నువ్వు రావద్దు. అమ్మాయిని బాబుని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ జరగాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ముసలిది దెయ్యం పట్టుకుని పేగలదు. త్వరగా రా. హత్య జరిగిన రూములు సీల్ చేయడం ఇది 99సారి. ఇంకో సీల్ వస్తే సెంచరీ. ఈ క్రికెట్ పిచ్చ మండ తాళం సరిగ్గా వేసావా? సీల్ చేసేస్తున్నాను. పద. ఇంకా బిల్డింగ్ వెనకాల కూడా అతకాలి.
పార్కింగ్ ఏరియా తీ పైసలు ది. ఓ కొడుకేంది చిల్లర పైసలు తీసుకోకుండా పోతుండు. థ్యాంక్స్. తినలేదు. ఈ రోజైనా తినండి బాబు. టిఫిన్ తినకపోతే ఈ పాలైనా తాగు బాబు. చిన్నబాబు గారు ఏంటో లచ్చి ఏం వండుతున్నావే? నీకిట్టవని బంగాళదుంప కూర వండుతున్నా. అవును మావా, అడవుల్లో పడి అడగడం మర్చిపోయాను. ఆ సేతికా కట్టేటి పెరట్లో ముళ్ళ చెట్టు కోస్తుంటే తెగింది. తోటమాలు ఉన్నాడు కదా, నువ్వెందుకు కొట్టావు? అదంతా నీకెదిగా యదవనస నువ్వు. హలో, థ్యాంక్ యూ, వెల్కమ్. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్ మిస్టర్ రవిచంద్ర? పొద్దునే ఇలా మందు. ఎనీ క్వశ్చన్స్ ఎక్సెప్ట్ ఆన్ మై డ్రింక్? ఓకే, ఐఎమ్ సారీ. కమింగ్ టు ద పాయింట్, నేను మీ వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి వచ్చాను. మీ పని మనుషులు ఎవరైనా? వాళ్ళంతా ఎంతో కాలంగా ఇంట్లో ఉంటున్నారు. అందరూ నమ్మకస్తులే. ఉండొచ్చు, కానీ నా డ్యూటీనే చేయాలిగా. నేను అడ్డు పెట్టను. అవసరమైతే నన్ను కూడా ఇంట్రాగేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓ మై గాడ్, ఇది చూడండి. ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు. అవును, మీ అమ్మగారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆమె చనిపోతే ఎవరైనా లాభపడతారా? అంటే మీ ఉద్దేశం? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఆమె చనిపోతే ఎవరికి లాభం? తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి బిడ్డలకే దక్కుతుంది. అలానే అందరూ తల్లిదండ్రులు హత్య చేస్తారా? యూర్ రైట్, అందరూ చేయరు. డాడీ, నేను బయటికి వెళ్ళొస్తాను. జస్ట్ మినిట్, ఎక్స్క్యూజ్ మీ సార్. సతీష్, ఇట్స్ ఓకే. అయితే మీ నాన్నమ్మ గారి హత్య గురించి ఏమీ తెలియదంటావు? ఇట్స్ ఓకే. ఇక్కడేం చేస్తున్నావురా? 5 రూపాయల బిల్ల పడిపోతే ఎత్తుకుంటున్నానండి. 5 రూపాయల బిల్ల దొరకదులే, పోతేగా దొరకడానికి. 555 తీసుకోవచ్చా? ఇఫ్ యు డోంట్ మైండ్. ఏంట్రా బీడీలు? సిగరెట్ మొఖం చూసి చాన్నాళ్ళైందండి. బయట డబ్బా దొరికితే బీడీలు పెట్టుకోవడం బాగుంటుందని తీసుకున్నానండి. తీసుకో. చేయి చాపు. ఆ చేయి చాపు. ఇవ్వండి. ఆ చేయి చాపు. ఏమైంది? కూరగాయలు కోస్తుంటే తెగిందండి. నువ్వెవరినో కత్తితో పొడుస్తుంటే తెగిందనుకున్నాలే. అమ్మమ్మ, సత్య ప్రమాణంగా కూరగాయలు కోస్తుంటే తెగిందండి. జోక్ చేశాను. ఇదేం జోకండి బాబు, నన్ను అనుమానించి అదరగొట్టేశారు. నిన్నెందుకు అనుమానిస్తారా? నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు. అవును, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? ప్రత్యేకంగా ఎవరి మీద లేదు కానండి, ఆ ప్రేమిలో వచ్చిన దగ్గర నుంచి ఇంటి పరిస్థితి ఏం బాగాలేదండి. ప్రమీల? అదేనండి, వంట మనిషి. ఆమె మీద నీకు అనుమానంగా ఉందా? అనుమానం కాదు కానండి. నేను నీకు వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు. నీళ్లు రాకుండా చెట్లకి బాగా పోస్తున్నావు. ఎన్నాళ్ళ నుండి ఉన్నావు? 10 సంవత్సరాల నుంచి బాబయ్య. నాకేం తెలియదు బాబయ్య. యాక్టింగ్ గా నిజమే బాబయ్య. నేరం చెయ్యకపోతే భయపడాల్సిన అవసరం లేదు తాతయ్య. హలో హలో, జస్ట్ మినిట్. ఇంకా ప్రమిళ డ్రైవర్ లక్ష్మి ఉన్నారు సార్. హత్య జరిగిన రూమ్ కూడా చెక్ చెయ్యాలి సార్. ఆ సంగతి తర్వాత చూసుకుందాం. యా ఖాన్ స్పీకింగ్. ఓకే, యా. సార్ 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 ఆ పిక్ పాకెట్ వెంకటస్వామి నన్ను దోసేసి పారిపోయాడు సార్. వాడిని పట్టుకుందామని ఎంత పరిగెత్తినా దొరకలేదు సార్. ఓ పంచే, ఇందులో సంతకం చే.
సార్ నాకు ప్రమోషన్ రావడానికి 1 సంవత్సర కాలం వ్యవధి ఉంది సార్. ఇంతలోనే నా మీద అంత అభిమానం ఎందుకో? ప్రమోషన్ కాదు, వాలంటరీ రిటైర్మెంట్. దేనికి సార్? దేనికా? నువ్వు ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఈ బొజ్జ సంగతి ఏమిటి? ఇంకొకటి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేని బొజ్జలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? కంపేర్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ మాక్సిమం కూర్చునే పనిచేస్తున్నారు, కానీ మన పని అలాంటిది కాదు. ఈ బొజ్జతో నువ్వు దొంగల వెంట పడతావా లేక దొంగలు నీ వెంట పడతారా? ఇదిగో చూడు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ చేస్తూ స్లిమ్ గా ఉండాలి, మిలిటరీ డిసిప్లిన్ రావాలి, ఆ రేంజ్కి ఎదగాలి. నీకు 6 నెలలు లీవ్ ఇస్తున్నాను, ఆ లోపు బొజ్జ తగ్గించాలి, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ కాదు సస్పెండ్ చేస్తాను. కమ్ ఆన్, ఫాలో మీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మర్డర్ జరిగిన రూమ్ చెక్ చేయాలి, ఒక అంగుళం కూడా వదలద్దు. సో ఎక్కడా మీ అబ్బాయి కనబడడం లేదు? మనసు బాగాక బయటికి వెళ్ళాడు. ఓ, చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు. ఇండోనేషియాలో క్రికెట్ ఎందుకు రాస్తున్నా? ఏరా రూమ్ లో ఏం దొరుకుతుందో వెతికి పట్టండి అంటే ఏసీలో క్రికెట్ ఆడతావా? ఆ ఖాన్ గారు నిన్ను పాలకించేసి ఒక్కటి ఇచ్చాడంటే సెక్షన్ అవతల పడిపోతావు. ఎత్తుగా ఎత్తుతానులే. దొరికిందా? త్వరగా ఓపెన్ చేయి. ఇందులో అత్య తాలూకు ఆధారాలు దొరికినా దొరకొచ్చు. నీది కూడా ఉండొచ్చు. నీకు సగం నాకు సగం. ఖాన్ గారికి అరే ఇది బొమ్మ పావురా. బొమ్మ పావా? ఈ గదిలో దొరికింది లేదు, సచ్చింది లేదు, గుండులు అదిరిపోయారా? అవును, మొత్తం ఎతికిసినట్టే. పద. అవునవును, అలా అని చెప్పేద్దాం. సార్ 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 ఏమీ దొరకలేదు సార్. నాకు తెలుసు, కానీ దొరుకుతుంది. థ్యాంక్ యూ. మా నాన్నమ్మ హత్య జరిగినప్పటి నుండి నాకు ఆ ఇంట్లోనే ఉండబుద్ధి కావట్లేదు. చీటికి మాటికి పోలీసులు వస్తుంటారు, అదో పెద్ద న్యూసెన్స్. సతీష్, సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. డోంట్ లూజ్ యువర్ హార్ట్. అది కాదు మధు, నాకు ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో, ఈ దేశంలోనే ఉండబుద్ధి కావట్లేదు. మన పెళ్ళయ్యాక స్టేట్స్కి వెళ్ళిపోదాం. యాజ్ యు విష్. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ఈ మధ్యనే వచ్చావన్నమాట? అవునండి. ఇంతకు ముందు ఎక్కడ పనిచేసావు? చిక్కడపల్లిలో. ఆ ఇంటి అడ్రస్ తెలీదండి. నువ్వు పనిచేసే ఇంటి అడ్రస్ నీకు తెలీదా? ఇల్లు చూపించమంటే చూపిస్తాను, కానీ అడ్రస్ చెప్పడం రాదండి. వెరీ క్లవర్. అక్కడ పని ఎందుకు మానేసావు? ఇక్కడ జీతం ఎక్కువండి. ఇక్కడ కన్నా ఇంకెక్కడైనా జీతం ఎక్కువ ఇస్తానంటే వదిలేసి వెళ్ళిపోతావా? ఈ కేసు తెలియదాకా నువ్వు మారడానికి వీల్లేదు. ఎనీహౌ, నీకెవరి మీద అనుమానం ఉందా? ఆ రంగయ్య బుద్ధి మంచిది కాదండి. వాడు నన్ను బలవంతం చేయబోయి మా పెద్దమ్మ గారి చేత తన్నులు కూడా తిన్నాడు. ఒక్క మాట చెప్తాను, నువ్వు ఇలా ఉంటే ఎవడైనా కన్నేస్తాడు. అలా చెప్పిందా బాబు? అది దాని వ్యవహారం చూస్తే ఏ మొగోడు చెయ్యకుండా ఉంటాడు. చెయ్యి అనగానే గుర్తొచ్చింది, నీ మొగుడు చేతి కట్టుందేంటి? అది మునగ సెట్ కొడుతుంటే తెగిందని చెప్పాడు బాబు. చెప్పాడంటే నువ్వు చూడలేదా? లేదు బాబు. రంగయ్యకి కూరగాయలు తిరిగే పని ఏమన్నా? అది అసలు మమ్మల్ని వంటింట్లోకి రానెత్తుదా బాబు. ఇక నా వంట నేనే చూసుకుంటాను. మా మావని ఏ పని చేయనివ్వను. నమస్కారం సార్. సిగరెట్ కలుస్తావా? అలవాట్లేదు సార్. నువ్వు ఇక్కడే ఉంటావా? లేదండి, పాత బస్తీలో ఉంటానండి. మీ అయ్యగారు ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? ఆయన రోజు సూపర్ మార్కెట్కి వెళ్తారండి. అక్కడి నుంచి తిన్నగా ఇంటికన్నా వస్తారండి, లేకపోతే క్లబ్ కన్నా వెళ్తారండి. సో నువ్వు ఉండేది పాత బస్తీ అనమాట? అవును సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అది
బాగా లేట్ అయినందుకు ఇక్కడే ఉండిపోయి ఉంటావు. సార్ కరెక్ట్ సార్ కరెక్ట్. ఇప్పుడు నాకు నీ మీద అనుమానం ఉన్నట్టు నీకు ఎవరి మీద అనుమానం ఉందా? అబ్బే లేదు సార్. ఓకే థ్యాంక్ యూ. ఆ రంగయ్య నాకు అబద్ధం చెప్పాడు. వాడి మీద నాకు అనుమానం ఉంది. ఆ ఇంటి మీద కన్నేసి ఉంచండి. హలో, నేను ఇన్స్పెక్టర్ కార్ని. నమస్తే నమస్తే. పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయిందా? 2 రోజులు అవుతుందా? ఎందుకు? డాక్టర్ స్ట్రైక్. స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. గ్రేటెస్ట్ డిసీజ్ టు దిస్ కంట్రీ. పౌరుషం ఉన్న పోలీసు వాళ్ళు ఈ దొంగల గెటప్ పెట్టరా? కాను గారు ఇంటి మీద కన్నేసి ఉంచమన్నారు. కన్నేసి ఉంచమన్నారు కానీ గెటప్ ఏమన్నాడా? భయపడమాకండి, నేను మీ జాతే. నోరు ఎండిపోయింది, రాత్రి నుంచి అస్సలు బేరలేవు. ఓ వీడి ఉంటే కొట్టించండి. అమ్మో పోలీసు వాళ్ళు. పౌరుషం ఉన్న పోలీసు వాళ్ళు కనుక పారిపోయాం, లేకపోతే ఆ దొంగకు దొరికిపోయిండే వాళ్ళం. అడుగురయ్యా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఖాన్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఇది మీదేనా? ఇది మా అమ్మ నెక్లెస్. మీకెలా వచ్చింది? శభాష్. మేము మా పెళ్ళ నెక్లెస్ నే గుర్తుపట్టలేం, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీ అమ్మ నెక్లెస్ గుర్తుపెట్టారు. యు గ్రేట్. రంగయ్య ఈ నెక్లెస్ అమ్మపోతుంటే పట్టుకున్నాం. ప్రస్తుతం స్టేషన్ లో ఉన్నాడు. రంగయ్య నోరు విప్పితే గానీ అసలు విషయం బయటపడదు. కొంచెం పని మీద ఉంటాను. బాయ్ బాయ్. నన్ను ఏం చెయ్యొద్దండి బాబయ్య, నిజం చెప్పేస్తాను. పెద్దమ్మ గారిని చంపింది నేనే బాబయ్య. మరి డబ్బు నగలు? సత్య ప్రమాణకంగా వాటి గురించి నాకేమీ తెలియదండి బాబయ్య. పెద్దమ్మ గారిని చంపి హడావిడిగా వస్తుంటే నేల మీద ఉన్న నెక్లెస్ నా కాలు తగిలింది. అది తీసుకున్నాను తప్ప ఆ డబ్బు నగల సంగతి నాకేమీ తెలియదండి బాబయ్య. నన్ను నమ్మండి బాబయ్య. డబ్బు నగలు కోసం కాకపోతే ఆమెను ఎందుకు చంపావు? ఎందుక? అలా అందరి ముందు నన్ను అవమానపరిచింది. నన్నే కాదు, అమాయకులైన నా లక్ష్మి మీద దొంగతనం అంతగట్టింది. ఆ అవమానం భరించలేక అది ఉరేసుకొని సాగిపోయింది. తట్టుకోలేకపోయాను. అలా పెద్దమ్మ గారి మీద పగ పెరిగిపోయింది. ఈలు చూసుకొని పొడిచాను బాబయ్య. ఎంత పవర్ఫుల్! గుడ్ మార్నింగ్ మిస్టర్ రవిచంద్ర. రంగయ్య తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనే చేశానని చెప్పాడా లేక ఎవరైనా చేయించారని చెప్పాడా? తనే చేశాడు. చేశాడా చేయించాడా? గుడ్ పాయింట్. థ్యాంక్ యూ మిస్టర్ రవిచంద్ర. సో రంగయ్య హత్య చేసినట్టు ఒప్పుకున్నాడన్నమాట. అవును. అయితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే. రేపు డాక్యుమెంట్స్ అన్ని సంతకాలు చేస్తే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ ముసలిదాన్ని రంగయ్య చంపేనని ఒప్పుకున్నాడు కదా, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకెందుకురా? మనకు అక్కర్లేదు కానీ కోర్టుకు కావాలి. ఆ మాత్రం మాకు తెలుసులేవా. అవును,
ఆ జేబులో ఇంకో కవర్ ఏంట్రా? లవ్ లెటర్ మా పక్కింటి ఆవిడ ఇచ్చింది. పక్కింటి ఆవిడ నీకు లవ్ లెటర్ రాసిందా? అవును. ఆవిడకి నీలాగా సైట్ ఏమో. చంపుతాను వాడికి నీ లవ్ లెటర్ అవసరం ఏంట్రా? వాడికి కావాల్సిన లవ్ లెటర్ కాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎదవా. పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎవడో ముసుగు మనిషి నేను కొట్టేయాలని చూశాడు సార్. బైక్ మీద డాష్ ఇచ్చి వీడిని పక్కకు తోసేసి వీడి జేబులో కవర్ లాక్కుపోయాడు సార్. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకుని. అవును సార్. ఈ కవర్ ని కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు వాడు వీడి దగ్గర కొట్టేసిన కవర్ లో ఏముందో తెలుసా సార్? వీడికి ఎదురింటి అమ్మాయి రాసిన లవ్ లెటర్. అమ్మాయి అంటే అమ్మాయి కాదండి, పెళ్ళైన అమ్మాయి అండి. ఆ అమ్మాయి భర్తకి ఈ విషయం తెలిసిందనుకోండి, వీడు మర్డర్ అయిపోడండి. అప్పుడు మనమిద్దరమే ఈ కేసు డీల్ చేయాలండి. ఎందుకంటే వీడు ఉండడు కదండి. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా తల్లిని చంపిన వీడిని నేనే చంపేస్తాను. మీ తల్లిని చంపింది రంగయ్య కాదు. రంగయ్య చంపింది మీ తల్లిని కాదు, ఆమె శవాన్ని. అంటే అంతకు ముందే ఎవరు ఆమెను చంపారు. నేరస్తుడి కంగారులో పడేసిన నగరు మాత్రం రంగయ్య తీసుకున్నాడు. క్షమించండి. వీడి వల్ల మా అమ్మ మరణించి ఉండకపోవచ్చు, కానీ వీడి ఉద్దేశం మాత్రం మా అమ్మని చంపడమే. వీడికి మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీకు ఇష్టం లేకపోయినా ఈ కేసు తేలేదాకా రంగయ్య ఇక్కడ ఉండక తప్పదు. రంగయ్య, అయ్యా, ఈ ఇల్లే కాదు, నా పర్మిషన్ లేకుండా ఈ ఊరు కూడా వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలా చెప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నించావో ఎక్కడికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది. మా మావని రక్షించండి బాబు గారు. సైన్ తీసుకోండి. వెల్, మరో 4 రోజుల్లో హంతకులు ఎవరో తేలిపోతుంది. వస్తాను. రండి. రిపోర్ట్ ప్రకారం కమలాదేవి రాత్రి 12-1 మధ్య మరణించింది. అది ఊపిరాడక. రంగయ్యేమో రాత్రి 2 గంటలకి ఆమెను పొడిచానని చెప్పాడు. అయితే అసలు హంతకుడు ఎవరు? ఏంటోరా, రంగయ్య నేరం చేశానని ఒప్పుకున్నా ఈయన ఇంకా ఏదో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. అసలు హత్య చేయనోడు తనే చేసిన ఎందుకు ఒప్పుకున్నాడు? అదే పెద్ద కనికరం చేసినట్టు. నిజమే, రంగయ్యని బొక్కలో తోసేసి ఫైల్ క్లోజ్ చేసేస్తే హ్యాపీగా ఉంటది. మీరిద్దరు లోపలికి వస్తారా? ఈ వేళ మనకు 3 రోజు. రండి. మీరే కరెక్ట్ అనుకుంటున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. అస్సాం టీ తాగు. థ్యాంక్స్ అండి. టీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీరు అప్పుడప్పుడు ఇలా మా ఇంటి టీ తాగుతూ నాకు మంచి సలహాలు ఇస్తూ ఉండండి. అదే సార్, ఆ రంగయ్య ఎలాగా హత్య చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని బొక్కలో తోసేసి ఈ ఫైల్ క్లోజ్ చేసేస్తే మీకు మాకు కూడా సుఖంగా ఉంటుంది సార్. మన పై అధికారులు కూడా సుఖంగా ఉంటారు సార్. రవిచంద్రకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సుఖంగా ఉంటుంది సార్. ఇప్పుడు మీ ఇద్దరిని నేను సస్పెండ్ చేస్తే నాకు సుఖంగా ఉంటుంది. ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేయాలో ఎప్పుడు క్లోజ్ చేయాలో నాకు బాగా తెలుసు. అసలు హంతకుడు వేరే ఉన్నాడు. మీరు రవిచంద్ర ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి. వెళ్ళండి. సార్ ఓకే సార్. ఎంతసేపు అయింది రే, ఎవరు రావట్లేదేటి? వస్తారు, రాకెక్కడ పోతారు. ఏంట్రా బాబు, ధర్మం బాబు, ధర్మం ధర్మం బాబు. ఏంట్రా పాత్రలో భలే జీవిస్తున్నావు. ఇన్వెస్టిగేషన్ తో పాటు కలెక్షన్ కూడా చేద్దామనా? మనం ఊరికే ఇలా నిలబడితే చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకని పాత్రలో ఇన్వాల్వ్ అవ్వాలి. అమ్మా తల్లి, రూపాయి ధర్మం చెయ్యమ్మా. వాడికి రూపాయి చాలు గానీ నాకు 5 రూపాయలు ధర్మం చేయి తల్లి. ధర్మం ప్లీజ్, ధర్మం ప్లీజ్ అమ్మా, ధర్మం దున్నపోతుల్లో ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఇదేంటి ఇలాగనేసింది? పాత్రలో ఇన్వాల్వ్ అవడం అంటే ఇదేనా? కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నాం. అరే రంగయ్య, బాబు
మాకే పని పాట లేకుండా ఎడుతుంటే ఏంట్రా మన పోలీస్ స్టేషన్ లో దూరాడు నాన్నగారు నగలేమన్నా కుంటున్నారేమో ఏమో. నమస్కారం అయ్యా. రంగయ్య, పెద్దమ్మ గారికి అది మా లచ్చి ఉడుస్తుండగా ఇది దొరికిందయ్యా. వెరీ గుడ్. అందుకే నేను అక్కడ పెట్టాను. నువ్వు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటే నీకు అప్రూవర్ కింద శిక్ష తక్కువ పడేలా చేస్తాను. మీదయ్యా, మీరే నన్ను కాపాడాలయ్యా. స్వామి, ఇంతకీ ఈ స్వామి ఎవర్రా? నాకు తెలదండి బాబాయ్. హలో మిస్టర్ రవిచంద్ర, గుడ్ మార్నింగ్. నేను కానీ మాట్లాడుతున్నాను. ఏం లేదు, మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ స్వామి అనే పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? ఒకసారి ఆలోచించండి. ఆర్ యు షూర్? ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రంగయ్య, నువ్వు వెళ్ళొచ్చు. రంగయ్య, అయ్యా, ఇది దొరికినట్టు నాకు ఇచ్చినట్టు నువ్వు ఎవరికి చెప్పకూడదు, మీ ఆవిడకి కూడా. అలాగండి, వస్తాడు. స్వామి, ఎవరది? తలుపు తీయండి. నువ్వేనమాట పెద్దమ్మగారిని చంపింది? అబ్బే, నాకేం తెలీదు. అవన్నీ తర్వాత చెప్తాను. ఇంట్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియటం లేదు. అర్ధరాత్రి వేళ ఓ అపరిచిత వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి డాష్ కొడితే నువ్వు అరవలేదేంటి? బహుశా షాక్ వల్ల మాట రాపోయి ఉండొచ్చు. నువ్వు ఊహించింది కరెక్టే. ఇన్స్పెక్టర్ బాబు ఒంటరిగా దొరికితే బాగుంది. వెల్, ఇంతకు ముందు ఒక రంగయ్యకే చెప్పాను, ఇప్పుడు అందరికీ చెప్తున్నాను. ఏ ఒక్కరైనా నా అనుమతి లేకుండా ఈ ఇల్లు గాని ఈ ఊరు గాని విడిచి వెళ్ళడానికి వీల్లేదు. డ్యూటీకి వచ్చి నిద్రపోతావేట్రా? ఎవరన్నా వచ్చి నీ లాఠీ ఎత్తుకుపోయిన అంతేనా? రాత్రి సెకండ్ షోకి వెళ్ళాను. నా ఇష్టమైన హీరోయిన్ సినిమాకి. నీకు ఇష్టమైన హీరోయిన్? ఎవరు బాబు ఆవిడ? మాధురి డేక్షా. ఏంటి? మాధురి డేక్షా. మాధురి డేగిసానా? మరి హీరో? మటన్ చక్రవర్తి. ఏంటి? మటన్ చక్రవర్తి. మటన్ చక్రవర్తి మాధురి డేగిసా. బాబు,
తమరు పోలీస్ డిపార్ట్మెంట్ కి రాకముందు ఏ పని చేసేవారో? 2 years మటన్ స్టాల్ లోను 4 years టెంట్ హౌస్ లోను చేశా. అలా చెప్పు. అవును బాబు, తమరికి ఏ హీరోయిన్ అంటే ఇష్టం? నాకా కరిష్మా కప్ప. కరిష్మా కప్ప? ఇంతకీ రాకముందు తమరేం చేసేవారు? చైనీస్ రెస్టారెంట్ లో పనిచేసేవాడు. కప్పలాంటి నీ ఫేస్ చూసి అప్పుడే అనుకున్నా. హలో, నేను సార్ రంగేని. ఇందాక మీకు చెబుదామంటే వీలు పడలేదు. ఆ కారులో వచ్చినాడు ఇంత ముందు 2-3 సార్లు వచ్చి వెళ్ళాడండి. ఆ ప్రేమేలాకి ఆడికి ఏదో సంబంధం ఉన్నట్టు నాకు అనుమానం. ఆ కార్ నెంబర్ చూసావా? నెంబర్ చూడలేదు కానీ తెల్ల బోర్డు మీద నల్ల అక్షరాలు చూశానండి. ఓ, ప్రైవేట్ ట్యాక్సీ అయి ఉండొచ్చు. గుడ్ ఆ పని మీద ఉంటావు. ఉంటాను సార్. నువ్వేనా స్వామి? అవును. స్వామి దొరికాడు! స్వామి దొరికాడు! ఏమైంది? స్వామి దొరికాడు. స్వామి దొరికాడా? కమ్ ఆన్, గెట్ డౌన్, గెట్ డౌన్. నీ పేరేమిటి స్వామి? మోహన్ స్వామి. స్వామి అనే డ్రైవర్ నీకు తెలుసా? తెలియదు స్వామి. రాంగ్ అడ్రస్ వచ్చాం. నడు మరో చోట వెతుకుదాం. మావా 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 ఏమైంది? మా మావ కనపడడం లేదు బాబు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బయటికి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. నువ్వేం భయపడకు, వచ్చేస్తాడులే. సరే. రాత్రానికి వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏటో, నాకు చాలా భయంగా ఉంది బాబు. ఎడవకే, ఎక్కడికి వెళ్తాడు? వచ్చేస్తాడులేవే. ఎందుకే ఇంకా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? నువ్వు కూడా పో. వండి. మిస్టర్ ఖాన్, రంగయ్య హంతకుడు కాదని ఇక్కడ వదిలి వెళ్ళావుగా. ఇప్పుడు వాడిక్కడి నుంచి ఉడాయించాడు. దీన్ని బట్టి మీ డిపార్ట్మెంట్ ఎంత బేవర్స్దో అర్థమవుతోంది. మిస్టర్ రవిచంద్ర, హోల్డ్ యువర్ టంగ్. మీ అమ్మని కత్తితో పొడిచాడన్న కోపంతో మీరే వాడిని మాయం చేసి పారిపోయాడని చెప్తున్నారేమో. ఈడియట్. ఇప్పుడే ఫోటోగ్రాఫ్ తీసాం. డోంట్ వరీ సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే మిస్టర్ ఖాన్, మీరు వెంటనే హంతకుడిని పట్టుకోకపోతే తొందరలో నా ఫోటో తీయడానికి కూడా రావాల్సి ఉంటుంది. తప్పకుండా వస్తాం సార్. ఎక్స్క్యూజ్ మీ. Yes? ఇఫ్ యూ డోంట్ మైండ్, జస్ట్ అ మినిట్ ప్లీజ్. మీరు ఈ పేపర్ మీద సంతకం పెట్టండి. ఎందుకు? నేనెప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా టీస్ చేసినా రేప్ చేసినా కంప్లైంట్ ఇవ్వనని ఇందులో రాస్తుంది. సైన్ చేయండి. వాట్? ఒకసారి నీ డ్రెస్సును చూసుకున్నావా? ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే టీసింగ్లు జరుగుతాయి, రేపింగ్లు జరుగుతాయి. అలాంటివి జరగకూడదంటే బాధ్యత మీకుండాలి, మాకు కాదు. అసలు ఇలా డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేదే అందరూ చూడడానికి. అప్పుడు చూసేవాళ్ళు చూస్తారు, ముట్టుకునే వాళ్ళు ముట్టుకుంటారు. అన్ని అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్కి వస్తారు ఎందుకు? మా డిపార్ట్మెంట్ ఏమైనా వెరీ డిపార్ట్మెంట్ కనపడుతుందా? ఏం వండుతున్నావు? మాంసం కూరండి. మనిషి మాంసమా? నువ్వు మనుషులు చంపేస్తూ ఉంటావు నీ అందంతో. అవును, రంగయ్య పెట్టిన చావు కేక నీకు వినబడలేదా? లేదండి. ఇంట్రెస్టింగ్.
అర్ధరాత్రి ఒకడొచ్చి నిన్ను డాష్ కొట్టినా నువ్వు అరవలేదు. ఓకే, మీలో ఒక మనిషిని చాలా దారుణంగా చంపినా ఆ చావు కేక నీకు వినబడలేదు. చివరికి నువ్వు పనిచేసిన ఇంటి అడ్రస్ కూడా నీకు తెలియదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. హలో, ఇక్కడ దొంగల నుంచున్నావేంటి? దొంగలా నిలబడ్డావేంటి? ఇది మా ఇల్లు. నీ గొంతు విని ఆగాను. ఓ, నీ పర్మిషన్ నేనేమన్నా చేసేస్తాను భయమా? ఏంటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? అవును. అంటే నీకు శబ్దాలు వినపడి ఉంటాయే. ఇన్స్పెక్టర్, ఆమె 1 గంట వరకు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత కాస్త నిద్ర పట్టింది అనుకుందాం. అప్పుడు హత్య జరిగి ఉండొచ్చు కదా? భలేగా ఉందే. ఆ రోజు అర్ధరాత్రి ఎవడో డాష్ కొడితే భయంతో నోరు తెరవలేదన్నావు. ఈ రోజు ఈమె నిద్ర గురించి మాట్లాడుతున్నావు. చాలా అట్రాక్ట్ చేసినట్లుంది. ఎనీ అఫేర్? మీరు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు. వంట మనిషితో ఎఫైర్ పెట్టుకునేంత కర్మ నాకేం పట్టలేదు. నాకు కాబోయే భార్య చాలా అందగత్తే కోటీశ్వరాలు. సో వాట్? అంటే అందమైన పిల్ల వైపు అట్రాక్ట్ కాకూడదని రూల్ ఏమైనా ఉందా? మా ఇంట్లో ఇలాంటి అందమైన పిల్లలుంటే నేను అట్రాక్ట్ అవుతాను. ఓ మై గాడ్, రోల్డా గోల్డా. మీ బిహేవియర్ నాకేం నచ్చలేదు. మా ఇంట్లో పని మనుషులు కూడా సొంత మనుషుల్లో చూసుకుంటాం. సారీ, ఇంటి మనిషిగా కాకుండా సొంత మనిషిలా చూసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది దొరికితే చాలు. పొద్దున్నే ఎవడ ముఖం చూశానో ఏంటో. సార్ సార్, స్వామి ఎయిర్పోర్ట్ కి డ్రాపింగ్ వెళ్ళాడండి సార్. ఇదిగోండి, మీరు కూడా తినండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నా కదా, అతనికి చెప్పండి. థ్యాంక్ యూ బాబు. చిల్లర సార్ నువ్వే ఉంచుకో. ప్లీజ్ సార్, ప్లీజ్ కొట్టకండి సార్, కొట్టకండి. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. ఆ హత్యతో నాకు సంబంధమే లేదు సార్. ప్లీజ్ సార్, కొట్టకండి. నేను కేవలం దొంగతనం కోసం వెళ్ళాను. ఆ గదిలోకి వెళ్ళాక అక్కడ శవం పడటం చూసి భయపడి పారిపోతుంటే ఆ కిటికీ రెక్క తగిలి నా బ్రాస్లెట్ పడిపోయింది. అప్పుడు నేను నిమిషం వెతికాను, కానీ అది దొరకలేదు. ఆ పరిస్థితుల్లో అక్కడ ఎవరైనా చూస్తారేమో, ఆ కేసు నా మీదకి వస్తుందేమోనని భయపడి దాన్ని వదిలేసి నేను పారిపోయాను సార్. మళ్ళీ రెండోసారి ఇంటికి దిగుదాం. ఆ హత్య జరిగిన ఇంట్లో నా పేరున్న బ్రాస్లెట్ ఉందని దాన్ని తీసుకుందామని వెళ్ళాను, కానీ వీలు పడలేదు. ఆ ఇంట్లో వాళ్ళు మేల్కొన్నారు. అప్పుడే సార్, అప్పుడే ఆ రంగయ్య నన్ను చూశాడు. నువ్వు హత్య జరిగిన రోజు ఎన్ని గంటలుగా ఇంటికి వెళ్ళావు? 2:30-3 గంటల మధ్య. ఇందాక రంగయ్య నిన్ను చూశాడన్నావు, ఇంకెవరు చూడలేదా? ఆహా. ప్రమీల? ప్రమీలతో నీకేంటి సంబంధం?
స్వామి నీకు తెలుసా? స్వామి ఎవరు? చాలా వింతగా ఉందే. నువ్వేమో స్వామి ఎవరంటున్నావు, వాడిని అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మా బావా. థ్యాంక్స్, గుర్తొచ్చినందుకు. వాడిని అరెస్ట్ చేశాం. ఎందుకు? దొంగతనం కేసు. నువ్వే వాడిని ఇక్కడ రమ్మన్నావటగా? అబద్ధం, నాకేం తెలీదు. సరేగాని మీ ఆయన ఎక్కడా? ఎవరు? అదే నిన్నెప్పుడు సపోర్ట్ చేస్తుంటాడే ఆయన. ఓహో, చిన్నబాబు గారా? నాకు తెలీదు. నీకేం తెలుసో చెప్తావా? మధు, మన పెళ్లి విషయం ఏం చేసావు? మా డాడీ 1 వీక్ లో స్టేట్స్ నుంచి వస్తారు. రాగానే మీ డాడీకి పరిచయం చేస్తాను. ఓకే? ఓకే. ఏంట్రా రోడ్డు కట్టంగా? నీకోసమేరా. మీదకి వస్తున్నారేంట్రా? పక్కకు పోదరా. వదరా వస్తారేంట్రా? ఓకే మిస్టర్ రవిచంద్ర, నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్. అరే ఇదేంట్రా ఈ దెబ్బలేంటి? ఆ కిరణ్ గాడి మనుషులు నన్ను అటాక్ చేశారు డాడీ. ఆ కిరణ్ గాడి అంత చూస్తాను. రే డేవిడ్, నా గన్ తీసుకురా. ఇదిగో తీసుకెళ్ళి ఆ పంచి. అసలు మేమున్నది ఎందుకో? అయినా మీ తల్లిని మర్డర్ చేస్తే రాని కోపం కొడుకుని తంతే వచ్చిందా? ఆ కిరణ్ ఎవరో చెప్పండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడు మా సూపర్ మార్కెట్ కి మెటీరియల్ సప్లై చేసే డీలర్. వాడి డీలర్షిప్ నేనే క్యాన్సిల్ చేయించా. దాంతో వాడు మా షాపును ధ్వంసం చేస్తే నేనే వాడిని అరెస్ట్ చేయించా. నా మీద కసితో వాడే మా అమ్మని చంపుంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తుంటే నీ మీద అటాక్ చేశారు? ఫిజియోథెరపిస్ట్ దగ్గర నుంచి. ఫిజియోథెరపిస్టా? అక్కడికి ఎందుకు వెళ్ళావురా? ట్రాక్షన్ తీసుకుందామని వెళ్ళాను. ఏ డాక్టర్? డాక్టర్ లక్ష్మణ్, అమీర్పేట్. మీ సూపర్ మార్కెట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుందా? ఏంటి, తన తల్లిని నేను హత్య చేశాను రవిచంద్ర చెప్పాడా? అవును, నువ్వే హత్య చేశావని వాళ్ళు అంటున్నారు. నువ్వు వాళ్ళ అంతు చూస్తానని శపథం చేశావటగా? అంత మాట అన్నాడా? ఇన్స్పెక్టర్ గారు, ఆ రోజు వాడు నన్ను అరెస్ట్ చేయించాడని తెలిసి హార్ట్ అటాక్ వచ్చి మమ్మ చనిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆవేశంలో ఏదోదో అంటాం. అసలు అలాంటి ఉద్దేశమే ఉంటే రవిచంద్రనే హత్య చేస్తాను కానీ అతని తల్లిని ఎందుకు చేస్తాను? అసలు ఆవిడని చంపే అవసరం రవిచంద్రకే ఉంది. కన్న తల్లిని చంపే అవసరమా? కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. రవిచంద్ర చేద్దాం అనుకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సిటీ సెంటర్ లో ఉన్న తన స్థలాన్ని ఇవ్వనని ఆవిడ ఖచ్చితంగా చెప్పింది. నీకు ఈ విషయం ఎలా తెలుసు? వాళ్ళ తోటమాలి చెప్పాడు. ఆ తోటమాలి ఇంకే విషయాలు చెప్పాడు? హలో సార్. విస్కీ. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏమిటి? మర్డర్ జరిగిన రోజు మీరు మీ మదరు గొడవపడ్డారా? ఎవరు చెప్పారు? ఘర్షణ పడ్డారా లేదా? పడితే పడి ఉండొచ్చు. ఆ తర్వాత కలిసి భోజనం కూడా చేశాం. మీరు భోంచేశారా లేదా అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. ఆ రోజు ఘర్షణ పడ్డారా లేదా? ఏమిటైనా నీ ఉద్దేశం? ఆస్తి కోసం కన్న తల్లిని చంపానా? నేనలా చెప్పలేదే. కన్న తల్లిని చంపలేకపోవచ్చు, పెంపుడు తల్లి అయితే. అట్లేమిటి మీరు అనేది? మీరు ఆమెకి దత్తపుత్రుడు అన్న విషయం నాకెందుకు చెప్పలేదు? దత్తపుత్రుడైనంత మాత్రాన నేను దత్తపుత్రుడిని ఊరంతా టమ్ముకేసుకుని చాటాలా? ఆవిడ నన్ను ఏనాడు దత్తపుత్రుడిలా చూడలేదు. కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసింది. ఆవిడ మిమ్మల్ని కరెక్ట్ గానే చూసింది, కానీ మీరు? ఇన్స్పెక్టర్, మీరు మనసులో ఏదో వంకర ఆలోచనలు పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు. అసలే మా అమ్మ పోయిన బాధలో నేనుంటే ఇలా ప్రశ్నలతో హింసిస్తున్నారు. సారీ ఐఎమ్ వెరీ సారీ. నాకు వచ్చి ఇలాగే ఎక్కువ డౌట్లు. నాకున్న సందేహం ఒక్కటే, మిగతా వాళ్ళు మర్డర్ చేస్తే వాళ్ళకి డబ్బు నగలు దొరుకుతాయి, మీరు చేస్తే మొత్తం ఆస్తి మీకే దొరుకుతుందిగా. హలో,
కేసులో టెన్షన్ ఎక్కువైపోయింది బాబు. స్ట్రాంగ్గా ఒక టీ ఇస్తావా? కొంచెం. ఇంతకు ముందు పనిచేసిన ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తే తీశారటుగా? ఎవరు చెప్పారు? తోటమాలి. అసలు ఎవరేం చెప్పినా ఇప్పుడు నాకు టీ కావాలి, స్ట్రాంగ్ టీ. నువ్వే తాగు. బాయ్. పాతింట్లో నేను దొంగతనం చేస్తే పనిలో తీశారని ఇన్స్పెక్టర్తో చెప్పావా? అయ్యి బాబు, నేనెక్కడ చెప్పాను? పెద్దమ్మ గారు చెప్పేదాకా నువ్వెవరో నాకు తెలీదే. బాయ్. ఏంటా రవిచంద్ర సతాయిస్తున్నావట? అతను ఫోన్ చేసి చెప్పాడు. ఆ 2 హత్యల ఇన్వెస్టిగేషన్ లో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు కానీ చీటికి మాటికి ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని నాకు కంప్లైంట్ చేశాడు. సార్, కేసులో చిక్కుముళ్ళు చాలా వరకు విడిపోయాయి. హత్య చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఇంకా ఎంతో టైం పట్టదు. అనవసరంగా ఇబ్బంది పెట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకునేట్టు చేయకు. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ హీ ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో. ఓకే సార్. మన పరిచయం ఈ పరిస్థితుల్లో ఈ విధంగా మీ మదర్ పోయినప్పుడు బిజినెస్ పని మీద స్విట్జర్లాండ్ వెళ్ళడంతో రాలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అసలు డాడీ, అదే వస్తున్నా, టాపిక్ లోకి వస్తున్నా. మీ గురించి, మీ అబ్బాయి గురించి నాకేమీ తెలియకపోయినా మా మధు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయితోనే పెళ్లి జరిపించడం నా బాధ్యత. మీరు చాలా గొప్ప వ్యక్తి అండి. గొప్పతనం కాదు రవిచంద్ర గారు, అర్థం చేసుకోవటం. నేను ఒక అస్సామీ అమ్మాయిని ప్రేమించాను. మా వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నాం. యాక్సిడెంట్లో నా భార్య దూరమైనా నేను మరో పెళ్లి చేసుకోలేదు. నా మధుయే సర్వస్వం అనుకున్నాను. ఇప్పుడు తన బాధ్యతను మీకు అప్పచెప్తున్నాను. నాకు అమ్మాయిలు లేరు. మీ అమ్మాయిని కోడలుగా కాదు, కూతురుగా చూసుకుంటాను. మీకేమైనా అభ్యంతరమా? అంతకన్నా థ్యాంక్ యూ. మా ఆవిడ ఈ వారంలో అమెరికా నుంచి వస్తుంది. ఆవిడకి కూడా ఒక మాట చెప్పి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆ రోజు మా ఆయన బాబుగారి కారు కింద పడి చనిపోయినప్పుడు ఆత్మహత్య శరణ్యం అనుకున్నాను. ఆయన కావలసినప్పుడల్లా డబ్బులిస్తూ మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. నిజానికి నువ్వు చేసిన యాక్సిడెంట్ కి నువ్వు జైలుకి వెళ్ళాలి. నిన్ను మమ్మల్ని కాపాడిన దేవుడ్రా. బాబుగారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఆయన జాగ్రత్తగా చూసుకోండిరా. అలాగే అమ్మా. చిన్నమ్మగారు వచ్చారండి. అత్తయ్య, ఇంత ఘోరం ఇలా జరిగిందండి. ఏం చేస్తా? సారీ మిస్టర్ రవిచంద్ర, మీరు ఏసీపీ కాదు కదా. హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసినా నేను రాక మానను, ఇంట్రాగేట్ చేయక మానను. ప్రమీల్ ఎక్కడ? కిచెన్లో.
ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్రాగేట్ చేయడానికి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఇదగవా? గుడ్. సో నువ్వు నీ బావ స్వామి ఇద్దరు కలిసి ఈ మర్డర్కి పథకం వేశారు. అంటే డబ్బంతా దోచుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. am I right? అబద్ధం. ఇలా డేవిడ్ చెప్పాడా? కాదు, సతీష్. అవును, నువ్వు నీ వంపు సంపుల్ని చూపించి మగాళ్ళని వల్ల వేసుకుంటావటగా. ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్న డబ్బు నగలు అన్ని దోచుకుంటావటగా. అవునా? ఆ తోటమాలి చెప్పాడా? ఆహా, సతీషే చెప్పాడు. అంతేకాదు, వాడు కొంచెం తెలివైన వాడు కాబట్టి నీ ఆటలు వాడి దగ్గర సాగలేదట. సో ఎలాగైనా డబ్బు నగలు దోచేయాలని స్వామితో కలిసి నాటకం ఆడావని వాడే చెప్పాడు. అయితే నేరమంతా నా మీదేశాడా? ఓకే, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? నాకేం తెలీదు. వద్దు నాన్న, చెప్పే. నాకేం తెలీదు. నీకు తెలీదు? నాకేం తెలీదు. నిజంగా తెలీదు? నాకేం తెలీదు. ఓకే, సారీ, ఇట్స్ ఓకే. టుడే ఇస్ ద మెమరబుల్ డే. ఎస్ రవిచంద్ర, బిగ్ బుల్ విష్ణువర్ధన్ రావు గారి సమక్షంలో మన అగ్రిమెంట్ జరగడం నాకు కూడా సంతోషంగా ఉంది. రవిచంద్ర గారితో వియ్యం అందుకోవడం నాకు కూడా ఆనందంగా ఉంది. మిస్టర్ రవిచంద్ర, అసలు హంతకులెవరో తెలిసిపోయింది. ఆ హత్య చేసింది ఎవరో కాదు, ఏం కూస్తున్నావురా నిన్ను? మిస్టర్ ఖాన్, అసలు ఏ ఆధారాలతో హంతకుడు అంటున్నారు? డోంట్ గెట్ ఎమోషనల్ అండ్ లిసన్ టు మీ మిస్టర్ జేకే. ఆధారాలు లేకుండా మేమే నిర్ణయం తీసుకో. అసలేం జరిగిందంటే, ప్రమీల కొత్తగా పనిలో చేరిన టైంలో బిజినెస్ ట్రిప్ మీద రవిచంద్ర బెంగళూరుకి వెళ్ళారు. ఆ సమయాన్ని ప్రమీల అనుకూలంగా మార్చుకొని తన వంపు సొంపులతో సతీష్ని అట్రాక్ట్ చేసింది. ఇంత రాత్రిపూట ఇలా వచ్చారేంటి బాబు? నీళ్ళు తాగారుగా, ఇంకేం కావాలి? వెళ్తారెందుకు? ఏ భయమా? మీ కుటుంబ గౌరవం పోతుందనా? మీ పరువుకి నష్టం జరగదు. మీకేం కావాలో నాకు తెలుసు.
కాఫీ. కాలేజీకి వెళ్ళరా? పని వాళ్ళంతా బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారో ఏమో. అబ్బా నాకు చాలా పనుంది. ముందు నా పని చూసేది. కమాన్. Yeah, yeah. Yeah, yeah. నా బట్టలు నువ్వేసుకుంటావా? నీ పని చెప్తా. తీస్తా. వద్దు, తీస్తా. వద్దు. తీసుకున్నా. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఇండియాలో ఇదే గొడవ. పాడు కరెంటు ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలీదు. నేను అడిగింది ఇది కాదు. మరేది? నాకు ఈ రాళ్ల నెక్లెస్ వద్దు. పెద్దమ్మ గారి చంద్రహారం కావాలి. ఎప్పుడు తెచ్చిస్తారు? ఏయ్, నువ్వు అడిగింది ఇదేననుకుని కష్టపడి తీసుకొచ్చాను. నీకు ఆ చంద్రహారమే కావాలంటే కొంతకాలం ఆగాలి. విను, వెంటనే ఆ చంద్రహారం తీసుకొచ్చాననుకో, ఆ ముసల్దానికి అనుమానం వస్తుంది. తెస్తానన్నానుగా. గుడ్, అలా నవ్వాలి హ్యాపీగా. పెద్దమ్మ నానమ్మా, నానమ్మా, నన్ను క్షమించు నానమ్మా. క్షమించడమా? రాస్కెల్, ఒక వంట మనిషితో అక్రమ సంబంధం పెట్టుకుని నిన్ను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయదలుచుకున్నావా? చిచ్చి. నానమ్మ, నువ్వు అలా మాట్లాడుతున్నానమ్మా. నానమ్మ, అది అసలు నానమ్మ, అది కాదు నానమ్మ. అసలు ఏం జరిగిందంటే నానమ్మ, నేను చెప్పేది విన్నానమ్మా. విన్ను, నేను విన్ను. నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఇంతకాలం నువ్వు అమాయకుడు అనుకున్నాను. నువ్వు తేనె పూసిన కత్తివని ఇప్పుడు అర్థమైంది. పని మనిషికి పుట్టినా కూడా మీ నాన్నను దత్తత తీసుకొని కన్న కొడుకు కంటే ఎంతో బాగా చూసుకున్నాను. కానీ నా మీద కంటే వాడికి నా ఆస్తి మీదే ప్రేమ ఎక్కువ. పందికి పంది పిల్లే పుట్టినట్టు నీకవే లక్షణాలు. అవసరానికి ఒక అమ్మాయి, ఆస్తికి మరొక అమ్మాయి. ఉండు, ఇప్పుడే మొదలెక్కి మీ మమ్మీకి ఫోన్ చేసి నీ వ్యవహారంతా బట్టబయలు చేస్తాను. వద్దు నానమ్మ, ఈ ఒక్కసారి క్షమించు. నిన్ను క్షమించను. వంటదాని కోసం నా నగలు దొంగతనం చేసిన వాడివి రేపది నా ఆస్తి కావాలందంటే నన్ను చంపనైనా చంపుతావు.
లేదు వీల్లేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ ఇద్దరిని పట్టిస్తాను. నానమ్మ వద్దు నానమ్మ, నానమ్మ ప్లీజ్ నానమ్మ వద్దు నానమ్మ. నానమ్మ ప్లీజ్ నానమ్మ, నేను చెప్పేది విన్నానమ్మ. నానమ్మ ఈ ఫోన్ ఇలా నానమ్మ. కమలాదేవి హత్య ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను వచ్చాను. నా రాకతో అందరూ అలర్ట్ అయ్యారు. కమలాదేవి నగ అమ్ముతూ పట్టుబడ్డ రంగయ్య హత్య కేసులో ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత రంగయ్య నిర్దోషిని తేలింది. హంతకుణ్ణి పట్టుకోవడంలో పోలీసులకి సహకరిస్తే శిక్ష తగ్గించే ప్రయత్నం చేస్తానని రంగయ్యకు మాటిచ్చాను. దాంతో రంగయ్య కిచెన్ మీద కన్నేసించాడు. హత్య చేయబడ్డ గదిలో పోగొట్టుకున్న బ్రేస్లెట్ కోసం డ్రైవర్ స్వామి ఈ ఇంట్లోకి ప్రవేశించి సతీష్ రంగయ్యల కంట్లో పడ్డాడు. ప్రమీల మీద వ్యామోహం పెంచుకున్న సతీష్ స్వామి రాకతో డిస్టర్బ్ అయ్యాడు. ప్రమీలకు స్వామితో కూడా సంబంధం ఉందేమోనన్న అనుమానం సతీష్లో అసూయ పెంచింది. ఒకరోజు రాత్రి బావైతే రహస్యంగా ఎందుకు కలుస్తున్నాడు? నా దగ్గర నగలు డబ్బులు గుంజి మీ ఇద్దరు హాయిగా కాపురం చేద్దామనే? చిచి, వాడంటే నాకు ఇష్టం లేదు. ఇంకా మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరిచ్చి నగలు డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. సారీ. నీకు విషయం తెలుసా? రంగయ్య మీ బావ మీద పోలీసులకు చెప్పాడు. పోలీసులు మీ బావే హత్య చేశాడు అనుకుంటున్నారు. వాడు దొరికితే ఉరిశిక్ష ఖాయం. మరీ మంచిదిగా. మనం చేసిన హత్యకి శిక్ష వాడికి పడుతుంది. రంగయ్య, పెద్దమ్మ గారు మీరు చంపారా? పెద్దమ్మ గారిని చంపింది. చనిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచన? నాకు నువ్వన్నా నీ బాడీ అన్నా చాలా ఇష్టం. నీకు కావాల్సింది నేనిస్తా. ఆ రంగయ్య డెడ్ బాడీని భుజం మీద మోసినందుకే సతీష్ నరం నలిగింది. ఆ తర్వాతే హాస్పిటల్కి వెళ్ళడం మొదలెట్టాడు. ప్రమీల మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. ఆమె ఇంతకు ముందు పనిచేసిన ఇంటి యజమానురాలు ప్రమీల గురించి అన్ని డీటెయిల్స్ చెప్పింది. నా అనుమానం కరెక్ట్ అయ్యింది. ప్రమీల ఇంట్లో చేరిన దగ్గర నుంచి సతీష్ కాలేజ్ అటెండెంట్ స్నిల్, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందన్నది నాకు బలపడింది.
ఇన్స్పెక్టర్ టేక్ హిమ్ అవే. అరెస్ట్. బాబు అక్రమ సంబంధాలకు ఎప్పుడు అంతిమ తీర్పు ఇలాగే ఉంటుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.